రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో చెప్పగలుగుతారా మీరు? రెడ్ బుక్ అనేది ఆ రోజు అప్రజాస్వామికంగా కార్యకర్తలనే కాదు, లీడర్లనే కాదు, వేధించిన వాళ్ళ ఆఫీసర్లతో సహా, నాయకులతో సహా అందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఇదిగో ఇప్పుడు మొన్న పోయినటువంటి బోరగడ్డ కావచ్చు, నందిగామ సురేష్ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ రాసే పెట్టారు. ప్రతి కేసు కూడా తరో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డెఫినెట్గా ఎవరు పాపాలు చేశారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు. ఒక్కసారి ఆ పేరు రౌండ్ చేసుకున్నాడు అంటే వాళ్ళంతు చూడడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేందుకే బాబు గారు ఇక్కడ పోటీ చేయలేదు. దానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే గాంధీ భవన్లో ఇగో పచ్చ జెండాలన్నీ కూడా రెపరెపలాడినాయి. కనపడే అంటే కొంతమంది ఉత్సాహం ఉన్నోళ్ళు పార్టీ పెట్టింది నందమూరి వంశం, పార్టీని నడపాల్సింది నందమూరి వంశమే కదా. కానీ నారావారి చేతిలోకి ఎట్లా పోయిందంటారు? తెలంగాణ ఏర్పడొద్దు అని చెప్పేసి బాబు గారు అపోజిట్ చేసిర్రా లేదా? 100% తప్పది. నేను వీడియో రికార్డ్స్ చూపిస్తే ఏమన్నాడు, మీరు చంద్రబాబు నాయుడుతో లేఖ ఇప్పిస్తే నేను మీకు మీ గేటు దగ్గర గుమ్మస్తాగిరి చేస్తా అన్నాడు. చర్ల వల్ల అసలు తెలంగాణకు నష్టం జరుగుతుందా లేదా చెప్పండి. ఆ సముద్రంలో కలిసే వాటర్ను వాళ్ళు పట్టుకొచ్చుకుంటున్నారు. దాంట్లో అసలు తెలంగాణ అబ్జెక్షన్ పెట్టడానికి వీలేదు. ఇది బాగానే వెనకేసుకున్నాం. నేను ఈనాటి రాజకీయ నాయకుడు కాదు, ఓపెన్గా చెప్తున్నాను. ఈనాటి రాజకీయ నాయకుడు అంటే ఇలాంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు సెట్ అవుతారా అని అంటే? ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటే భయం అవుతుంది కూడా నిజంగా. ఇప్పుడున్న ఎలక్షన్ తీరు ఇదంతా చూస్తే 100 కోట్లు 1000 కోట్లు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ఇదంతా బాబు గారు అలవాటు చేసిందే కదా. లే ఇది బాబు గారు అలవాటు చేసింది కాదు, రాజశేఖర రెడ్డి కాడి నుంచి వచ్చింది. ఇక లేని పార్టీని మీరు జాకిలు పెట్టి ఎందుకు లేపుతా ఉన్నారు నాకు అర్థమైంది. అపక్రాంతి. ఇప్పుడు పార్టీ లేదనుకోవద్దు. దక్షిణ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళొకసారి ఇప్పుడు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు సత్తా చాటబోతుంది. అంటే టీడీపీ అవసరం ఉందంటారా తెలంగాణలో? చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయి. ఇంకా లేదు, జగన్ హవా నడుస్తుంది, జగనే కంటిన్యూగా ముఖ్యమంత్రి. అట్లాంటిది 164 సీట్లతోటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ట్యాంపరింగ్ చేసిరట కదా. వాళ్ళు గెలిస్తేనే కరెక్టు, మేము గెలిస్తే ట్యాంపరింగ్ అంటే ఎట్లా? టీడీపీని తెలంగాణలో డెవలప్ చేయడానికి మెయిన్ థీమ్ ఏంది? మొన్నటిదాకా ఒక దొర పరిపాలించుండు, ఇవాళ ఇంకొక ఆయన వచ్చిండు. బీసీలకు అధికారం ఇవ్వాలి, మేము ఇస్తాం. చంద్రబాబు నాయుడు వల్ల కూటమి అధికారంలోకి వచ్చిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ వల్ల కూటమి అధికారం? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ మూడు జంటలు టీపీసీసీ కావడానికి రీజన్, కాంగ్రెస్ పార్టీలకు పోవడానికి రీజన్, ఇలా ముఖ్యమంత్రి కావడానికి రీజన్, వన్ అండ్ ఓన్లీ రీజన్ బాబు గారే అని అన్నది కొంత గట్టిగా వినిపిస్తాము. దానికి సమాధానం చెప్పండి మీరు.